మాతృ పితృ దైవ ఆచార్య ఋషి రుణాలు అంటే ఏమిటి? వీటిలో ఏది ప్రత్యేకమైనది? వేదకాలం నుంచి సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో చెప్పబడేంటి ఏంటంటే ప్రతివాడికి రుణత్రయాలు ఉంటాయి. సాధారణంగా 3 రుణాలు ఉంటాయి: దేవరుణము, పితృరుణము, ఋషి రుణము. రుణాలు 3 చెప్పారు. దేవరుణము అంటే అర్థం ఏంటంటే దేవతల్ని ఆరాధించి ప్రసన్నం చేసుకొని ఎవరైతే నిత్యము నియమంగా ఉంటూ వ్రతాలు ఆచరిస్తూ ఉపవాసాలు చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తే వారికి దేవరుణం తీరుతుందంటారు. ఇక పితృరుణం అంటే ఈ మాతృ పితృ అనేది 2 దాంట్లోనే సమన్వయం అవుతాయి. పితృరుణం అంటే అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎన్నో ఉపవాసాలు చేసి వ్రతాలు చేసి భగవంతుడిని ఆరాధించి మిమ్మల్ని సంతానంగా పొందారు. ఇట్లా వీళ్ళు సంతానంగా పొందడం వల్ల వాళ్ళ వంశపూర్వీకుల యొక్క పరంపర కొనసాగింది. అంటే వంశము విస్తారం చేయడం కూడా మన బాధ్యతే. కనుక పితృరుణము అంటే అర్థం ఏంటంటే మన పూర్వీకులు ఎట్లా అయితే సంతానాన్ని పొంది గోత్రాన్ని వంశాన్ని వృద్ధి చేశారో మనం కూడా వివాహం చేసుకొని గృహస్థాశ్రమాల్లో ప్రవేశించి ఆ పితృదేవతల్ని తరింపజేయడానికి, వాళ్ళు పున్నామ నరకంలో ఉంటారు సంతానం లేనివారు, వాళ్ళని అక్కడి నుంచి తరించి స్వర్గానికి తీసుకెళ్లాలంటే మనము మన తల్లిదండ్రులు ఎట్లా మనకి మనని కని వంశాన్ని వృద్ధి చేశారో కంటిన్యూ చేశారో మనం కూడా మన వంశాన్ని అంటే వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండి గృహస్థాశ్రమం ద్వారా సంతానాన్ని పొంది వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి వాళ్ళకు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి పుణ్యకార్యాలు చేశాం, తిథులు చేశాం, పితృదేవతల ఆరాధన చేశాం. మనం కూడా మన తల్లిదండ్రుల్ని వారి పూర్వీకుల్ని పూజించాలనే పరంపర పద్ధతి ప్రకారం పితృరుణము అన్నారు. అంటే వివాహం చేసుకోవడం, సంతానం వృద్ధి చేయడం, గోత్రాన్ని వృద్ధి చేయడం అనేది పితృరుణం కింద లెక్క. దేవతల్ని అర్చించడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ఇది దేవరుణం కింద లెక్క. ఈ పితృరుణము మాతృరుణము 2 ఒకటే. మళ్ళీ విడిగా కూడా దానికి ప్రమాణం ఉంది. ఉదాహరణకి ఈ అన్ని రుణాల్లోకి ఏదన్నా తీరిస్తే అయిపోతాయి, ఒక్క తల్లి రుణం మాత్రం తీరదట. దేవరుణం తీరుతుంది, పుణ్యకార్యాలు చేసే యజ్ఞయాగాదులు ఉపవాసాలు వ్రతాలు పారాయణలు చేస్తే దేవరుణం తీరుతుంది. పితృరుణం ఎట్లా తీరుతుందంటే వంశాభివృద్ధి చేస్తే పితృరుణం తీరుతుంది. ఋషి రుణం ఉంది. ఋషి రుణం అంటే వేదాధ్యయనం చేయడం, వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం ఉపనిషత్తులు చదవడం, పవిత్ర పురాణ గ్రంథాలు చదివితే దేవరుణం ఋషి రుణం తీరుతుంది. కానీ మాతృరుణం మాత్రం తీరదు. అందుకని మాతృరుణం మీరు అడగడంలో మాతృరుణాన్ని వేరుగా ఎందుకు చేశారంటే దానికి మన అర్థం ఏంటంటే తల్లి రుణం తీరదుట. అంటే రక్తమాంసాలనిచ్చి 9 నెలలు మనని లోపల భరించి ఆవిడ తన ప్రాణాన్ని కూడా, అంటే ప్రసవం అనేది పునర్జన్మ కింద లెక్క. పూర్వకాలంలో ప్రసవంలో వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అట్లా పితృరుణం తల్లి రుణం తీరటం చాలా కష్టం అన్నారు. అంతేకాకుండా పురాణ గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే కపిల దేవహూతి సంవాదంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే తల్లి దగ్గర పాలు తాగిన వాడు రుణం తీరాలంటే మళ్ళీ 100 జన్మలు ఎత్తాలట. కనుక తల్లి రుణం అటువంటిది. మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము ఇవన్నీ కూడా ప్రతివాడు తీర్చాలి. ఇది సనాతన భారతీయ సంస్కారంలో పెద్ద విషయం.